వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. దామిరెలో క్షుద్ర పూజల కలకలం. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. ఎమ్మెల్యే పంతం నానాజీని బర్తరఫ్ చేయాలని దళిత నాయకుల డిమాండ్. భగవద్గీతను అనుసరిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీలా అవుతారన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆటల పోటీలు. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషికి అరుదైన గౌరవం. ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో బస్సు ఆదివారం రాత్రి అపహరణకు గురి కావడం కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి మధ్యమత్తులో ఆర్టీసీ డిపో గోడ దూకి అందులోకి ప్రవేశించాడు. AP 01Z0076 నెంబర్ గల ఆర్టీసీ బస్సును అపహరించాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది బస్సును వెంబడించడంతో సోఫీనగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురికాగా సెక్యూరిటీ సిబ్బంది బస్సును స్వాధీనం చేసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. డిపో నుంచి బయటకు వెళ్ళడంతో నేను అకస్మాత్తుగా చూసి అక్కడే ఉన్న PHB డ్రైవర్ 2 వీలర్ తీసుకొని వెనుక ఫాలో అయ్యి పట్టుకోవడం జరిగినది. ఇక్కడ సోఫీనగర్లో వాడు గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి. సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది. దాన్ని చూసి నేను ఆగుమని అరిచాను. వాడు వినకుండా అట్లనే తీసుకొని వచ్చాడు. నేను వెంటనే ఆ బస్ ఎన్నుకొని ఫాలో అయ్యి ఇక్కడ సోఫీనగర్లో పట్టుకోవడం జరిగింది. ఏ బండనా ఏ నుంచి అదే వచ్చింది కదా. అది కేనియా బస్ ఎందుకు వచ్చినావు? తెచ్చాం అంతే. ఎందుకు తెచ్చినట్టే సడన్ వచ్చింది అది బస్సుని సడన్ నడుచుకుంటా అంటే రాలేదని కాదు, చేతి కిందకి వచ్చింది. ఏం చేసినావు? ఏం చేసినావు? నా తప్పు అయిపోయిందన్నా, తీసుకొని వచ్చి తప్పు అయిపోయిందన్నా అంతే. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతియాగంలో పాల్గొన్న టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు శాంతియాగం పంచద్రవ్యాలతో సంప్రోక్షణ జరుగుతుంది. లడ్డుపోటు పడిపోవడంతో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుందని ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రతి హిందువును ప్రశ్నిస్తున్నాను, ముందు మీరు హిందూ మతాన్ని గౌరవించండి. ప్రతి హిందువు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తప్పులను ఖండించాలి, బయటికి వచ్చి పోరాడాలి. తప్పు జరిగి ఉంటే మనకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మన ధర్మంపై, తిరుమల లడ్డుపై జరిగినట్లుగా దాడులు జరుగుతాయి. ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్. ప్రతి హిందూ నేర్చుకోవాలి. ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత. పటేల్గూడ గ్రామానికి చెందిన పట్ట సర్వే నెంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు. ఈ నిర్మాణాలు ఒక ప్రముఖ BRS నేత నిర్మించారని గుర్తింపు. మీడియాను అనుమతించని అధికారులు, గట్టి పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు. బిల్డర్ చంద్రశేఖర్ ను లోపలకు అనుమతించని
పోలీసులు కోర్టు నోటీసులున్న పట్టింపు లేదు అంటూ అధికారులను ప్రశ్నిస్తున్న బిల్డర్ చంద్రశేఖర్. కనీసం మా సామగ్రినైనా తెచ్చుకొనివ్వండి అంటూ ప్రాధేయపడుతున్న కొనుగోలుదారులు. కాకపోతే వీళ్ళకి సరైన లోపల మొత్తం అవన్నీ కాకపోతే ఏంటి అంటే వీళ్ళు రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ ఉన్నట్టుంది ఆయన సంపాదించిన ఇల్లు పెట్టినాం ఎవరే ఈ దూరం వీడియోలు తీసుకుంటామని చెప్పి चलो जी छोटा बच्चा लोग क्या करते थे चल नीचे चलो ना चलो भैया मैं मंदिर की अरवानी चलो मीर मार्क्स कौन चलो भैया ले ले నేనేమంటారు ఒక మాట వినండి కోర్టు ఆర్డర్ పని చేయదంటే వెళ్ళిపోతాం కదా కోర్టులు ఎందుకున్నాయి మరి వ్యవస్థ ఎందుకున్నాయి ఆర్డర్లు ఉన్నాయి కదా ఈరోజు కాదు హైడ్రా ఈరోజు వచ్చింది ఒక మాట నేనేమంటున్నా వినండి ఒక మాట వినండి హైడ్రా ఈరోజు వచ్చింది మరి 2020 ఆర్డర్ ఉన్నది కదా 20 ఆర్డర్ కూడా పని చేయాలి 20 ఆర్డర్ ఉన్నది కదా నాటు ఉన్నది స్టేటస్ కూడా ఉన్నది అదే ఆర్డర్ కూడా పని చేయాలంటే లేదు హైడ్రా ఈరోజు వచ్చింది కదా సార్ మీ మాట మీ మాట మీ గౌరవిస్తాం సార్ గౌరవిస్తాం అర్థమే సార్ సామాన్లు తెచ్చుకున్నాను మరి ఆ సామాన్లు $3 EMI లో తెచ్చుకున్నాను సార్ డబ్బులే కదా నా అయినా కానీ నా డబ్బులు తెచ్చుకోవాలి కదా నేను బయట నేను హైదరాబాద్ లో రెంట్ దొరకటం ఎంత కష్టమో తెలుసా మీకు ఇల్లు రెంట్ దొరకటం హైదరాబాద్ లో రెంట్ దొరకటం ఎంత కష్టమో తెలుసా మీకు సార్ నువ్వు సడన్ గా అడిగి నేను ఇప్పుడు 60 అడుగు మాట్లాడతాను తీసుకున్నావు కదా నడవయ్యా వాళ్ళు వచ్చే వరకు ఉంటారు ఏదో ఒకటి అవుతుంది కదా సార్ మేము మళ్ళీ వాళ్ళ సారాలు చూపిస్తాం కదా మీరు ఇక్కడే నుంచి మారేడుమిల్లి మండలం జలతరంగిణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన 5 విద్యార్థులు గల్లంతు. ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉధృతి ఎక్కువ రావడంతో గల్లంతైన విద్యార్థులు. గల్లంతైన వారిలో 4 అమ్మాయిలు 1 అబ్బాయి ఉన్నారు. 2 అమ్మాయిలే ఆచూకీ లభ్యం. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 1 అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి GGHకు తరలించారు. 2 అమ్మాయిలు 1 అబ్బాయి ఆచూకీ తెలియాల్సి ఉంది. విద్యార్థుల ఆచూకీ కోసం మారేడుమిల్లి పోలీసులు గాలింపు చేస్తున్నారు. విహారయాత్రకు మొత్తం 11 మంది విద్యార్థులు వెళ్లారు. 10 మంది అమ్మాయిలు 3 అబ్బాయిలు వచ్చారు. అన్న టెంపో ఉందిగా, టెంపోలో ఎక్కించండి. ఒకేసారి టెంపోలో ఎక్కించేసుకోండి.
అన్నారండి వాళ్ళు వచ్చారండి వాళ్ళు రాయమండ్రి నుంచి వచ్చారండి వాళ్ళ స్నేహితులు వచ్చారు వాళ్ళు నిమజ్జనం చెప్పిస్తారు రంగులతో వాళ్ళ నాన్నగారి పేరు తెలీదా? 20 ఏళ్ళ ఎవరు ఏలూరా? ఒకరు మోల్డ్ అందరిది ఏ రూమ్ అక్కడ చదువుతున్నాను హర్దీప్ అమ్మ సిహెచ్ హర్దీప్ కూడా అక్కడ చదువుతున్నాను ఇంకో అంబులెన్స్ ఇచ్చేస్తున్నాం దగ్గర ఎవరు రాలేదు మరి ప్రస్తుతానికి బాబు ఒక్కటే వచ్చింది, మిగతా వాళ్ళు రావాలి. ఇంకా బాబు కండిషన్ రాలేదు, 108 వెంటనే రాలేదు. ఐటీడీ వాళ్ళకి ఫోన్ చేసి ఐటీడీ వెహికల్ పిలిపించి ఆక్సిజన్ పెట్టి దాంట్లో పంపించారు. జలపాతంలో ఎన్ని గంటల దగ్గర 2 గంటలకు అనుకుంటాం. వాటర్ చేస్తారు కొట్టుకు జస్ట్ ఇలా దిగాము, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మేము బయటకు వచ్చి వాళ్ళు వచ్చేలోపు ఎక్కువ వర్షం వచ్చి వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. మీరు యువత కొట్టుకోరు ఎంతమంది 5 వెళ్ళిపోయారమ్మా? 5 వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చింది కదా, ఇంకో అమ్మాయి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తనకి మైనర్ ఇంజరీస్ అయ్యాక కాదు ప్రైవేట్ హాస్పిటల్ మార్చమన్నారు. ఇంకొక 3 గురించి మాకు తెలియదు, అంటే వాళ్ళ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు దొరికారో లేదో ఎక్కడున్నారో ఏంటో మాకు తెలియదు. వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఒక అబ్బాయి 2 అమ్మాయిలు వాళ్ళు అంతమంది ఏలూరు మెడికల్ కాలేజ్ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామం 6వ వార్డులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయ, గుడ్డు, కాల్చిన అన్నం ముద్ద, పసుపు, అన్నం ముద్ద, జీడి గింజ, ఇనుప ముళ్ళలతో 3 బాటల్లో దంచిపోసి క్షుద్ర పూజలు పాల్పడ్డారు. అయితే క్షుద్ర పూజలకు ఉపయోగించిన సామాగ్రిలో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీకి సరఫరా చేసే గుడ్డు ఉండడం గమనార్హం. ప్రభుత్వ స్టాంప్ వేసి ఉన్న గుడ్డు తెల్ల ముద్ద, పసుపు ముద్ద, కారపొడి ముద్ద. ఒకసారి చెప్పవారే ఇది అంగన్వాడి గుడ్డ అన్న, ఇది అంగన్వాడి గుడ్డ, స్టిక్కర్ స్టాంపు. అమలాపురంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా బాలయోగి స్టేడియం అమలాపురం నందు ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కోనసీమ యూటీఎఫ్ టీచర్స్ ఒలింపిక్స్కు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఐవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు అమలాపురం డివిజన్ డివైవిఓజీ సూర్యప్రకాశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పురుషులకు వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, మహిళలకు త్రోబాల్,
బ్యాడ్మింటన్, చెస్, టెన్నికాయిట్, క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్ మరియు స్పోర్ట్స్ విభాగంలో రన్నింగ్, స్పీడ్ వాకింగ్, షార్ట్ ఫుట్ నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులు సురేంద్ర, జిల్లా కార్యదర్శులు కేశవరావు, అమలాపురం మండలం పేపకాయల చంద్రరావు, కేవీఎస్ గౌడ్, అల్లవరం జనరల్ సెక్రటరీ కె కన్వర్జేషన్, కాట్రేకోని జనరల్ సెక్రటరీ అబ్దుల్ సత్తార్, కె నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కోనసీమ ఒలింపిక్స్ లో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ యూటీఎఫ్ పూర్వ అధ్యక్షునిగా, టీడీఎఫ్ ఎమ్మెల్సీగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ 50 వసంతాల కార్యక్రమం ఈరోజు జరుగుతుంటుంటే ఇంతకు ముందు కూడా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీచర్స్ ఒలింపిక్స్ పేరుతోటి మనం ఈ ఆటల పోటీలు నిర్వహించాం. ఇప్పుడు ప్రత్యేక సందర్భంగా ఈ యొక్క ఆటల పోటీలు 50 వసంతాల సంబరాల సందర్భంగా నిర్వహించుకుంటున్నాం. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ కోనసీమ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనలో చాలా మంది ఆట ఆడదామనుకున్నా, పాట పాడదామనుకున్నా వేదికలు లేక, నిర్వహించే వాళ్ళు లేక, రోజువారీ పనిలో కూరుకుపోయి కొంత ప్రత్యేకమైనటువంటి ఆసక్తులు ఉన్న వాళ్ళు మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఆటలకి, పాటలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి దూరంగా ఉన్నాం. అయితే ఈరోజు ఈ వేదిక మనందరినీ ఒక చోటకి చేర్చింది. ఇలాంటి అవకాశం మీకు ఇస్తున్నది. దీన్ని ఉపయోగించుకుంటున్నందుకు గెలుపు ఓటములు ఏమైనప్పటికీ కూడా పార్టిసిపేట్ చేయటం అనేటువంటిదే ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనది. ఆ రకంగా ఈ ఒలింపిక్స్ పిలుపునందుకుని వచ్చిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా, ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా. నోరుండి పాడలేమా, కాళ్ళుండి ఆడలేమా, నోరుండి పాడలేమా, కాళ్ళుండి ఆడలేమా, బ్రతుకంత బొమ్మలుగా బోసిపోయి బ్రతుకుదామా, ఆటాడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా. ఓకే, మీరు ఆట ఆడండి, కూర్చోవాళ్ళు కూర్చుంటారు. ఓకే, టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించి ఆశీర్వదిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయ, అధ్యాపక, విద్యారంగ సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనిస్తానని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఓ హోటల్లో తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల యాజమాన్యం సంఘం, జూనియర్ డిగ్రీ కళాశాల అసోసియేషన్, ఇతర సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీగా తాను బరిలో ఉంటానని, బీజేపీ మద్దతు కోసం రాష్ట్ర నాయకులను కలిసి విన్నవించానని, అవకాశం ఇస్తే బీజేపీ మద్దతుతో లేనట్లే విద్యా సంస్థల అండదండలతో స్వతంత్రంగా పోటీ చేయడం ఖాయమని వెల్లడించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కలిసి బీజేపీ మద్దతు కోరానని భరోసా ఇచ్చారని వెల్లడించారు. దీని ముందు ఫస్ట్ నా గురించి కూడా పత్రికా విలేకరులకు
తెలియాల్సిన అవసరం ఉంది. కానీ దానికన్నా ముందు ఒక 1-2 వర్డ్స్ మా జనరల్ సెక్రటరీ గారు ప్లస్ మా స్టేట్ జనరల్ సెక్రటరీ వారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ గారు వస్తారు. తర్వాత కడారు అనంతరెడ్డి రేపు రాబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి నా సంసిద్ధత తెలపడానికి, నా అభిప్రాయం ప్రకటించడానికి మీ అందరినీ, ప్రపంచానికి మీరు కళ్ళు, చెవులు, దివ్య దృష్టి, మీరు ఒక దివ్య దృష్టి. ప్రతి వాళ్ళకి ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎక్కడో ఏదో దేశంలో, ఏదో ఖండంలో, ఎక్కడెక్కడో ఏవో విషయాలు సృష్టిపై, ముఖ్యంగా ఈ భూమిపై ఏ మూలకున్నా, ఏ తెలివైనటువంటి ప్రదేశం ఉన్నా మీరు చేరేటువంటి ఒక గొప్ప వృత్తి జర్నలిజం. అందులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అంటే సోషల్ మీడియా కూడా ఇప్పుడు దాని ప్రాముఖ్యత బాధ్యత ఉంది. మీ అందరికీ మా హృదయపూర్వక అవమానం తెలుపుతూ, నమస్కారాలు తెలుపుతూ నేడు ఈ ప్రెస్ మీడియా కార్యక్రమం ప్రారంభించబడతా ఉన్నాం. ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది మా విద్యా సంస్థలు బై ద నేమ్ ఆఫ్ దిస్ టెస్మా. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం పాఠశాలల సమస్యల గురించి, పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందం గురించి, ప్రతి ఒక్క ఎంప్లాయీ గురించి పోరాడుతూ, సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతూ, అందరికీ ఈవెన్ సమాజం స్టూడెంట్స్ వెల్ఫేర్ కూడా సహకరిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థగా ఎదిగింది. కానీ కాలక్రమేణా మధ్యలో అంటే ఉద్యమంలో మేము కలిసి కేసీఆర్తో మేము పనిచేసాము, తెలంగాణ సాధించుకున్నాము. మధ్యలో కాస్త అదే సంస్థ రెండుగా అయినప్పటికీ అంత చరిత్ర ఇక్కడ చెప్పకుండా ఇక్కడికి చేసినటువంటి గుమ్మలదొడ్డి ఇంధనాల్ ఫ్యాక్టరీ గేట్ వద్ద గ్రామస్తులు ఆందోళన. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థ పొగలతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామంటూ గ్రామస్తులు మండిపాటు. గంటల తరబడి ఫ్యాక్టరీ గేట్ వద్ద ఆందోళన చేస్తున్న కనీసం పట్టుబట్టు యాజమాన్యం తీరును నిరసిస్తూ ఇథనాల్ ఫ్యాక్టరీ మెయిన్ ద్వారం వద్ద బైఠాయించిన గ్రామస్తులు ఫ్యాక్టరీ నుంచి విడుదల చేస్తున్న పొగ కారణంగా గర్భిణులు కూడా వాంతులతో ఇబ్బందులు పడుతున్నారంటూ గ్రామస్తుల ఆందోళన. ఫ్యాక్టరీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేదంటే మూసేయాలంటూ డిమాండ్. సమస్య పరిష్కారం కాకపోతే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడి. 24 గంటలు సమయం ఇస్తున్నామని, పరిష్కారం కాని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని అల్టిమేటం ఇచ్చిన గ్రామస్తులు. పోలీసులు సమస్యపై యాజమాన్యంతో మాట్లాడి గ్రామస్తులకు సర్ది చెప్పడంతో సద్గుమనిన ఆందోళన. యాజమాన్యం సిబ్బందికి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం. అది స్టార్టింగ్ వచ్చి అయిన తర్వాత కానించండి మాకు ఓరు వచ్చేస్తున్నాను. ఓపెనింగ్ చేసిన దగ్గర నుంచి మేము వచ్చి అడిగాం, సత్యబాబు మేము కొంతమంది వచ్చి అడిగాం. అడిగితే ఏమన్నారంటే మేము ఏరే కంగారు పడకండి, మేము ఓరు రానివ్వని అన్నారు. సరే అన్నాం. 20 రోజులు చూడమన్నా చూసాం. 20 రోజులు బాగానే ఉందండి. 15 రోజుల నుంచి ఎప్పుడైతే ఒక్కరోజు స్మెల్ వచ్చింది. కానీ ఎదురుపాక బావజీపేట, ఎదురుపాక అచ్చుతాపురం వాళ్ళు వచ్చి మనం గొడవకి వెళ్దామన్నారు.
కానీ ఆ రోజు గుమ్మలదొడ్డిలో స్మెల్ రాలేదు, మాకు రావట్లేదు అన్నానండి. కానీ మాకు వారం రోజుల నుంచి విపరీతమైన స్మెల్ వస్తుంది. మేము వచ్చి తరచూ చెప్తూనే ఉన్నాం, ఊరు వస్తుంది స్మెల్ వస్తుందంటే. ఆఫీసులో మాకు ఏదో 2 రకాల మాటలు చెప్తున్నారు, మమ్మల్ని పంపించేస్తున్నారు. ఒక కప్పు కాఫీ ఇవ్వటం, మాకు 2 మాటలు చెప్తాం, పంపించడం. కానీ గ్రామస్తులు ఎవరో మేము ఇద్దరు వెళ్ళాము అదేమంటే ఎవరో నమ్మట్లేదండి. కానీ మా బాధ ఏంటంటే వాళ్ళు వేయటం లేదు. మీరు శుక్లా సార్కి మళ్ళీ ఫోన్ చేస్తే మేము ఎత్తట్లే. ఇప్పుడు ఇక్కడికి వచ్చే మళ్ళీ సార్ మాకు చేస్తున్నారు ఒకసారిలో. శుక్లా సార్ కూడా మాట్లాడండి, శ్రీయ గారు మాట్లాడండి ఒకసారి. అదండి 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 ఈ స్మెల్ తోటి మా ఊరు పట్టలేదండి. మాకు నైట్ 1 గంట కల్లా స్మెల్ వస్తే నిద్రలో లేకపోతే బయటకు వచ్చి వాంతి చేసుకున్నాం. కానీ నేనే బయట అంటే అవ్వదు, మంగళవారం టైం పెట్టుకున్నాను. మంగళవారం మొత్తం అంతా 4 రోజులు ఇక్కడ పెద్ద రేపు ఎమ్మెల్యే గారు కృష్ణ వారు వస్తున్నారు. ఆయన తోటి రేపు సాయంకాలం మాట్లాడి రోడ్లని బ్లాక్ చేసి అప్పుడు ఆయన్ని మేము గొడవ చేద్దాం అనుకున్నాం. కానీ మా కుర్రోళ్ళు ఇప్పుడు భోజనం చేయలేక వచ్చి ఎదురుపాక గ్రామం చాలామంది చిన్నపిల్లలు ఈ అసాగో కంపెనీ పెట్టిన తర్వాత చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా అనేక విధమైన అనారోగ్యానికి గురవుతున్నారు. కావున ఈ అసాగో కంపెనీని ఆపమని మేము చాలామంది గ్రామ ప్రజలు వెదురుపాక గ్రామం కానీ, బావుజిపేట గ్రామం కానీ, గుమ్మలదొడ్డి గ్రామం కానీ, అచ్యుతాపురం గ్రామం కానీ చాలామంది ప్రజలు ఈ అసాగో కంపెనీని ఆపివేయమని చాలామంది పోరాడుతున్నారు. ఈ అసాగో కంపెనీ వల్ల వచ్చిన వాసన వల్ల, పొగ వల్ల చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అనారోగ్యానికి కానీ చాలామంది గురవుతున్నారు. ఈ అనారోగ్యానికి వల్ల గురవడానికి కారణం ఈ అసాగో కంపెనీ వల్లే. ఇప్పుడు దాకా హెచ్పిసిఎల్ కానీ ఈ హిందుస్థాన్ పెట్రోలియం కానీ కంపెనీ ఉన్నాయి, కానీ ఇప్పుడు దాకా ఎవరు ఈ అనారోగ్యానికి గురవడం కానీ ఏమీ జరగలేదు. ఈ అసాగో కంపెనీ వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. కావున ఈ అసాగో కంపెనీ వల్ల వచ్చిన పొగ వల్లే అని నిర్దాక్షిణ్యంగా నేను చెప్తున్నాను. కావున ఈ అసాగో కంపెనీ మూసివేయాలని, లేదంటే దానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ అసాగో కంపెనీ వాళ్ళని కోరుకుంటున్నాం. అలాగే గోకవరం ఎస్ఐ గారు కూడా వచ్చారు, చాలామంది కానిస్టేబుల్ కూడా వచ్చారు. ఇక్కడ జరుగుతుంది కావున చాలామంది ఇంజనీర్లు వచ్చారు. కావున ఈ అసాగో కంపెనీ మూసివేయడము, కావున దానికి చర్యలు తీసుకోవడము జరగాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.